ఇటీవల ద్వారపూడిలోనే ఒక పరువు హత్య జరిగింది. డిప్యూటీ ఎంఆర్ఓ స్థాయి ఉన్నటువంటి ఒక అమ్మాయి లవ్ చేసి ఒక ఇష్టమైనటువంటి సూర్యప్రకాశ్రావు తెలుగు కులస్తుల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే దీనిపై ఈ పెళ్లి ఇష్టం లేక వధువుకు సంబంధించినటువంటి సొంత సోదరులే ఆ వరుణ్ణి హత్య చేయడం జరిగింది. దీనిపై తెలుగు కులస్తులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలి. ఎందుకంటే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి తెలుగు కులస్తులు ఉన్నటువంటి ప్రతినిధులు అలాగే జిల్లా అధ్యక్షుడు దాడి సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. అసలు చెప్పండి, ఏం జరిగింది అక్కడ, మీరు ఏం డిమాండ్ చేస్తారు? అందరికీ నమస్కారం. మా కమ్యూనిటీ అఖిల గాండ్ల తెలుగు కుల సంఘం బాగా వెనుకబడినటువంటి కులం. మా కులస్తుడు ద్వారపూడిలో ఒక అమ్మాయిని ప్రేమించి సుమారు 4-5 సంవత్సరాలుగా ప్రేమించడం జరిగింది. ఆవిడ కూడా డిప్యూటీ ఎంఆర్ఓ, ఏజ్ ఎడ్యుకేటెడ్. అలాంటి అమ్మాయిని ఇష్టపూర్వకంగా ఇద్దరు ప్రేమించుకొని ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి జరగకపోతే వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది అన్నవరం దేవస్థానంలో. మరి ఆ పెళ్లి చేసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే ఆ కుటుంబీకులు వెంకట సూర్యప్రకాశ్ని దారుణంగా హత్య చేయడం జరిగింది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మరి ఈవేళ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరంగా మరి ఈ చర్యలన్నీ కూడా ఖండిస్తూ మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా భారత పౌరులందరూ కూడా ఈ కుల హత్యల్ని ఖండించాలి. ఎందుకంటే పేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ విధంగా చేస్తే అన్నదమ్ములు ఈ విధంగా హత్య చేయడం కోరం. కావున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది తక్షణం ఆ నిందితుల్ని అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా చేయాలని, అదేవిధంగా పేద కుటుంబం అయినటువంటి సూర్యప్రకాష్ వారి కుటుంబాన్ని తక్షణం కూడా ప్రభుత్వం ఆదుకొని ఆ కుటుంబం కూడా ఈవేళ హత్య సూసైడ్ చేసుకునే పొజిషన్ ఉన్నారు, కొడుకు చచ్చిపోయాడని. కావున ఆ కుటుంబాన్ని రక్షించి వారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ గారిని అందరూ కూడా కోరుతూ మరి లెటర్లు సీఎం గారికి కూడా అందరూ పంపిస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారికి మీరు ఎవరైతే బాధితులున్నా బాధితుడు కులస్తుల తరపున మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి బాధితుని పెళ్లి చేసుకున్న భార్య ఎందుకు కేసు పెట్టట్లేదు దీని గురించి? ఇప్పుడు ఆవిడని బంధించడం జరిగింది ఇంట్లో, ఆవిడ బయట రాకుండా. అంటే ఇంట్లో సోదరుల ప్రేమకు ఆవిడ కట్టుబడిపోయి ఆవిడ కేసు పెట్టట్లేదు. ఆవిడ కేసు పెడతారు. ఇప్పుడు మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఆవిడ వాళ్ళు పరామర్శించడానికి వెళ్తున్నాం కుటుంబాన్ని. ఆవిడతో కూడా మాట్లాడతాం. ఆవిడ తరపున కూడా సహాయ సహకారాలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద ఏదైతే పరువు హత్య జరిగిందో ఆ పరువు హత్యకు సంబంధించి బాధితుడి కుటుంబాన్ని ప్రస్తుతం ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా చాలా అత్యంత వెనుకబడిన వాళ్ళు కనుక వాళ్ళకి ఎటువంటి పోషణ కూడా లేదు కనుక వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.